పెళ్ళికని వెళ్ళి మామిడి తోటలో దొంగతనానికి వచ్చాము. ఎవరికి చెప్పకండి, కావాలంటే మీకు కూడా ఒక 10 kgs మ్యాంగోస్ పార్సల్ పంపిస్తాను. ఏంటండి నిజంగానే అను దొంగతనానికి వెళ్ళిందేమో అనుకుంటున్నారా? కాదండి, ఇది మా వాళ్ళవే తోటలు. మ్యారేజ్కి ఇంకా కొంచెం టైం ఉండడం వల్ల కొంచెం సేపు ఇక్కడ తోటలో ఎంజాయ్ చేస్తూ కొన్ని వీడియోస్ తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చాము. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానండి ఇలా మామిడి తోటల్లోకి. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది అలా తోటల్లో తిరుగుతూ ఉంటే. మ్యాంగోస్ అయితే చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చెట్టు మీద నుండి అలా తెంపుకొని తిన్నాం కదా, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. మనం కొనుక్కొని తిన్న వాటికస్తే అసలు సరిపోదు ఈ టేస్ట్, అంత బాగుంటాయి చెట్టు మీద నుంచి అలా తెంపుకొని ఫ్రెష్గా తింటే. ఈ తోటలో కొన్ని కోళ్ళు కూడా ఉన్నాయి చూడండి, మా వాళ్ళు కొన్ని కోళ్ళు కూడా పెంచుతున్నట్టున్నారు. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. మ్యాంగోస్ అయితే ఫుల్గా చెట్ల నిండా ఉన్నాయి మ్యాంగోస్ అయితే. వేరే వాళ్ళు తెంపిస్తే తినడం కన్నా ఇలా తోటలోకి వెళ్ళి మన చేతులతో తెంపుకొని తింటే అసలు కిక్కే వేరప్ప. బాగా పండింది అయితే జస్ట్ ఇలా టచ్ చేయగానే వచ్చేసింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, మంచిగా పండింది మామిడికాయ అయితే. బయట తీసుకునేవి మామిడికాయలు ఒక 10 తిన్నా కానీ ఇలా చెట్టు మీద ఫ్రెష్గా తెంపుకున్న మామిడికాయల టేస్ట్కి అయితే సరిపోదు. నిజంగా చాలా బాగుంటుంది ఇలా ఫ్రెష్గా తింటే మామిడికాయలు అయితే. మ్యాంగోస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళనైతే ఇలా తోటలో వదిలేస్తే ఇంకా అంతే. నాకు కూడా చాలా ఇష్టం, కాకపోతే సమ్మర్లో ఎక్కువగా తింటే వేడి చేస్తుంది అన్న భయానికి అయితే చాలా వరకు అయితే స్కిప్ చేస్తాను, మళ్ళీ పింపుల్స్ అవి వస్తాయని. కాకపోతే చిన్నప్పుడు అయితే ఇవేవి పట్టించుకోకుండా ఫుల్గా తినేసేదాన్ని మామిడికాయలు. ఇప్పుడైతే చాలా వరకు తగ్గించేశాను అలా తినడం. మీలో ఎంతమందికి మ్యాంగోస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి మేమైతే ఇలా చెట్ల మీద కోతుల్లాగా అయితే ఎక్కి మ్యాంగోస్ అయితే తినేసాము. ఇంకా కొంచెం సేపు ఉండాలని అనిపించింది నాకైతే, కాకపోతే ఇంకా మ్యారేజ్కి టైం అవుతుంది కదా, మళ్ళీ వెళ్ళి రెడీ అవ్వాలి, ఇదంతా టైం పడుతుంది అనేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి అయితే ఇంకా మ్యారేజ్ దగ్గరికి వచ్చేసాము. మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము ఎలా రెడీ అయ్యాము అనేది అయితే వీడియోస్ అయితే తీయలేకపోయాము, కొంచెం బిజీ ఉండడం వల్ల. ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.